అలానే మిసెస్ రావు, ఫోన్ ట్యాపింగ్ కింగ్ ప్రభాకర్ రావు గారు ఉన్నతాధికారులని ముంచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ జితేందర్ రెడ్డి గారు, అలాగే గతంలో డీజీపీగా తెలంగాణకు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని, అలాగే తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారిని, వీళ్ళందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేసేలా ఆయన వాంగ్మూలం ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సిట్ పోలీసులు విచారిస్తున్న దాని ప్రకారం ఆయన ఉన్నతాధికారుల రివ్యూ కమిటీలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లనే తాను ట్యాప్ చేశానని చెప్పి చెప్పారని తెలుస్తుంది. ఆ మేరకు ఎవరెవరు రివ్యూ కమిటీలో ఉన్నారు అని అంటే, ఆ రోజున ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి జితేందర్ గారు, అలాగే ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, అలాగే అప్పట్లో సిఎస్గా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమార్ గారు, వీళ్ళతో పాటు మరికొంతమంది రివ్యూ కమిటీలో ఉంటారు. ఈ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాలి ఎస్ఐబి, లేదంటే ఆ రివ్యూ కమిటీ అనుమతి ఇవ్వకుండా ఆ ఫోన్లను ట్యాప్ చేయడానికి లేదు. ఇప్పుడు చాలా తెలివిగా ప్రభాకర్ రావు ఏం చెప్తున్నారంటే, రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ని మేము ట్యాప్ చేసాము, అంతకు మించి మేము చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడే సరైనటువంటి ట్విస్ట్ ఇచ్చారు ప్రభాకర్ రావు గారు. రివ్యూ కమిటీ కొన్ని ఫోన్లను ట్యాప్ చేయడానికి అనుమతిస్తే తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వాటిని ఈయన అదనంగా మరికొన్ని ఫోన్లను చొప్పించి ఆ ఫోన్లను ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు సిట్ పోలీసులు కనుగొన్నారు. రివ్యూ కమిటీ ఏ ఫోన్లను ఇచ్చింది, అదనంగా ఏ ఫోన్లను ఈయన ట్యాప్ చేశారు అనే దాని మీద ఒక స్పష్టత తీసుకురావడానికి ఇప్పుడు సిట్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 40,000 ఫోన్లని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉంటూ ట్యాపింగ్ చేయించారు. మరి ఈ 40,000 ఫోన్లకు అనుమతి రివ్యూ కమిటీ ఇచ్చిందా అని అంటే ఇవ్వాల. ఏ ఫోన్లకు మీరు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి దాని మీద వాంగ్మూలం తీసుకునేదానికి జితేందర్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, శాంతకుమారి గారిని అప్రోచ్ అయింది సిఐడి, సిట్ పోలీసులు. ఈ సిట్ అడిగిన దాని మేరకు వాళ్ళు రాతపూర్వకమైనటువంటి వాంగ్మూలం పంపించారని కూడా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ప్రకారం ఇప్పుడు ఆ ఫోన్లు ట్యాపింగ్ సంబంధించినటువంటి లిస్టు, సాధారణంగా ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేయాలంటే కనుక అఫీషియల్గా లెటర్ పెట్టాలి. ఎస్ఐబి లెటర్ పెడితే ఆ లెటర్ను బేస్ చేసుకుని రివ్యూ కమిటీలో చర్చిస్తారు. దాంట్లో హోమ్ సెక్రటరీ కూడా ఉంటారు. హోమ్ సెక్రటరీ నుంచి జిఓ వస్తుంది, ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ కాపీ వస్తుంది. ఆ హోమ్ సెక్రటరీ ఇచ్చినటువంటి అనుమతుల మేరకే ఫోన్లను ట్యాప్ చేయాలి. ఇది సిస్టమ్. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి. కానీ ఇక్కడ రివ్యూ కమిటీ ఉంది, రివ్యూ తూతూ మంత్రంగా జరిగింది. వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఈయన ఏ ఫోన్ ట్యాప్ చేశారో కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాలి రివ్యూ కమిటీకి. దాన్ని కూలంకుషంగా పరిశీలించలేదు ఆ రోజు ఉన్నటువంటి రివ్యూ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అనేది వినిపిస్తుంది. అందుకే వీళ్ళందరినీ విరికించడానికి ప్రభాకర్ రావు మాస్టర్ ప్లాన్ వేశారు, మాస్టర్ స్కెచ్ వేశారు. దాంట్లో భాగంగానే వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఒక కేసులో ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు ఈ కేసు బలహీనపడుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగే కొంది ఒక కేసులో దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావు బహుశా ఆ కోణాన్ని ఎంచుకొని ఉండొచ్చు. ఆయన విచారణకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ట్విస్ట్ ఇస్తున్నారు. దీంట్లో సిట్ పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? రివ్యూ కమిటీలో వాళ్ళు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయడానికి ఇచ్చారు పర్మిషను, దానికి అదనంగా ఈయన ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేది ఆధారాలతో సహా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మీకు పెన్ డ్రైవ్లు ఉండాలి, అక్కడ హార్డ్ డిస్క్లు ఉండాలి, ఆ రోజున ట్యాపింగ్ చేసినటువంటి పరికరాలు అన్నీ ఉండాలి. కానీ అప్పట్లో వినిపించింది ఏంటి? అనధికారికంగా ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలతోటి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనఫిషియల్గా అనేది న్యూస్.
అప్పట్లో. మరి ఇప్పుడు అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా అనధికారికంగా ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆ ఆధారాలని సిట్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉందా అంటే లేదు. వన్స్ ఆధారాలు లేకపోతే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఎందుకు చేశారు అని అడగడానికి కూడా లేదు. ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసాము, మేము తీవ్రవాదుల కోసం చేసామని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు. మరి అన్అఫీషియల్గా చేసినటువంటి ఫోన్లు ట్యాపింగ్ సంగతి ఏంటి అని అంటే దాన్ని ప్రూవ్ చేయాలి. అందుకే వాంగ్మూలం తీసుకున్న పండిత్ రావు నుంచి అలాగే భుజంగరావు నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు విచారిస్తున్నారు. అంతే తప్ప ఆ రోజున అన్అఫీషియల్గా ఇజ్రాయెల్ పరికరాలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఎక్కడ ఉన్నాయంటే మూసీ నదిలో ఉన్నాయి, మూసీలో కొట్టుకుపోయినాయి. పెన్ డ్రైవ్లు ఏమో తగలబెట్టేశారు. ఇంకెక్కడ ఉంటాయి? బట్ పెన్ డ్రైవ్లు తగలబెట్టేశాము, మూసీలో పరికరాలను పడేసాం అంతవరకు ప్రణీత్ రావు చెప్తున్నాడు. ఎవరు ఎందుకు పనిచేసామంటే ప్రభాకర్ రావు చెప్పాడు, మేము పడేసామని చెబుతున్నారు, అంతవరకే చెప్తున్నారు. కానీ అవి లేకపోతే ఈ 40,000 మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు బయటపడే అవకాశం లేదు. ఇదే కీ పాయింట్. ఇక్కడ తెలంగాణ సిట్ ఏ విధంగా వ్యవహరిస్తుందా అనే దాని మీద ఈ కేసు తీవ్రంగా ఉంటుందా, బలహీనపడుతుందా అనేది ఆధారపడి ఉంది. ప్రస్తుతానికైతే శాంతికుమార్ గారు అలాగే మహేందర్ రెడ్డి గారు, జితేందర్ గారు వీళ్ళందరూ సంబంధించినటువంటి వాంగ్మూలాలు అయితే ఆన్ పేపర్ తీసుకున్నారు. ఫర్దర్ విచారణకి వెళ్ళాలి. ఇప్పుడు వరుసగా ప్రణీత్ రావుని విచారిస్తున్నారు, ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. మొత్తం వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అధికారులుగా అప్పట్లో ఉన్నారు. కావాలని వాళ్ళందరినీ నియమించారు. రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా నియమించాడు కేసీఆర్ గారు, ఆ రోజు సీఎంగా ఉంటూ ఆయనకున్నటువంటి విశిష్టాధికారాలను ఉపయోగించి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి జరిగిందనేది నిర్ధారణ కూడా ఇప్పటి వరకు సిట్ చేయలేకపోతుంది. 2018 నుంచి చేశారా, 2014 నుంచి చేశారా, లేదంటే 2023 ఎలక్షన్ సందర్భంగా చేశారా అనే దాని మీద ఒక నిర్ధారణకి ఇంకా రాలేకపోతుంది. కొన్ని ఆధారాలను బట్టి 2018 నుంచి చేశారు అని చెప్పి అనుమానిస్తుంది. 2023 ఎన్నికల్లో అయితే పక్కాగా చేశారనే ఆధారాలు అయితే దొరికాయి. మరి 2018 సంగతి ఏంటి? అందుకే రఘునందన్ రావు గారిని ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలిచి విచారిస్తూ ఉంది. రఘునందన్ రావు గారు ఆరోపణలు చేశారు, తన ఫోన్ని విచారించారని చెప్పి. ఆయనకి 24 గంటలు టైం ఇస్తున్నా, 24 గంటలు నిన్ను చంపేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారని చెప్పి ఆయన ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఆధారాలను చెప్తున్నారు కాబట్టి ఆయన్ని 24 గంటలు చంపేస్తామని చెప్పి ఎవరో ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు అనేది మరో కేసు ఆయన పెట్టారు. ఇదంతా తీవ్రవాదులతో కూడినటువంటి ప్రక్రియ, వాళ్ళతోటి ఏదో చేస్తూ ఉన్నారు కొంతమంది అనేటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ కగారికి ఈ కేసుకి లింక్ కూడా పెడుతున్నారు ఇప్పుడు కొంతమంది. ఆపరేషన్ కగారికి ఈ కేసుకి లింక్ పెడుతూ ఈ కేసుని బలహీనపరిచేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సో ఎవరెవరైతే తన ఫోన్లో ట్యాప్ చేశారో అని చెప్పి అనుమానిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఇలా ఎవరైతే ఫోన్లను ట్యాప్ చేశారని అనుమానిస్తున్నారో వాళ్ళు వచ్చి వాంగ్మూలాలు ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పిన దానికి ఎవిడెన్స్ కావాలి. ఈ ఎవిడెన్స్ కోసం నానా రకాలుగా సిట్ అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసి కొండను దువ్వి ఎలికిని బట్టినట్టు అవుతుందా, లేదంటే ఆధారాలు లభిస్తాయంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ప్రభాకర్ రావు తన మేధోశక్తిని ఉపయోగించి ఫామ్ హౌస్ని ఈ కేసుల్లోకి రాకుండా రక్షించే ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. ఫామ్ హౌస్లో ఉండేటువంటి పెద్దలు చెప్పిన దాని ప్రకారమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రభాకర్ రావు గారు చెప్పిన మరుక్షణమే పోలీసులు ఫామ్ హౌస్ తలుపులు తట్టే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ట్విస్టుల మీద ట్విస్టులు ప్రభాకర్ రావు గారు ఇస్తున్నారు. మరి తెలంగాణ పోలీస్ ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని బయటికి తీసుకొస్తుందా, లేదంటే ఈ కేసు వీగిపోయే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.